రాజాసాబ్ నైజాం బుకింగ్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా థియేటర్స్ అయితే బీభత్సం, థియేటర్స్ దగ్గర వాతావరణం అయితే బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడకి చాలా మంది ఫ్యాన్స్ కూడా 6 గంటల నుంచి అయితే వెయిట్ చేసిన వైనం అయితే మనకు కనిపిస్తుంది. ఈ 6 గంటల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ థియేటర్స్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నారు. కనీసం వాళ్ళు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ బుకింగ్స్ కోసం, అంటే ఆల్రెడీ ఏదైనా బుకింగ్స్ ఓపెన్ అయితే ఆన్లైన్లో ఉంటాయి, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా ఉండడం, అలాగే థియేటర్స్లో విధ్వంసం క్రియేట్ చేయడం, అలాగే థియేటర్స్ ఉన్న సామాగ్రిని కూడా ఇది చేయడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నరకాన్ని తలపించే విధంగా అయితే ఉందని చెప్పాలి. అటు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అయితే ఇప్పుడే రాజాసాబ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవడంతో ఈ క్రౌడ్ అంతా కూడా టికెట్స్ కోసం అయితే బారులు తీరారనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ లైన్ లో వేచి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మనం ప్రెసెంట్ బాలనగర్ లో ఉన్నటువంటి విమల్ థియేటర్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా 6 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, 6 నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ అయినాయి కదా? ఇప్పుడు దొరకలేదు, ఇగో లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్గా పెట్టిర్రు, కానీ ఇప్పుడే రిలీజ్ చేసిర్రు. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఆ రూల్ ని ఫాలో అవ్వాలి కదా మనం. అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే ప్రీమియర్స్ అది ఓకే, బట్ ఇప్పుడు ఓపెన్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న కష్టమే కదా. అది గవర్నమెంట్తోనే ప్రాబ్లమే అని కాదు, ప్రతిదీ ఏంటంటే టికెట్ 1 డే బిఫోర్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు కాలేదు. ఎందుకు రీజన్ ఏంది అది మీరు అనుకోవాలి. సో ఇక్కడ సిచ్యుయేషన్ చూసినట్లయితే ఫ్యాన్స్ అందరూ కూడా కోపంతో రగిలిపోతున్నారని చెప్పాలి. ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా టికెట్స్ అయితే దొరకట్లేదు. ఆల్రెడీ ఇక్కడ అందరూ వేచి ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారని చెప్పాలి. అయితే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో ప్రీమియర్స్ విషయంలో అది ముందుగానే లేవు అని కరాఖండిగా చెప్పేసి ఉంటే థియేటర్స్ వద్ద ఇంతమంది జనం బారులు తీరే అవకాశం కూడా తక్కువగా కనిపించేది. ఇది అసలు ప్రీమియర్ షో ఉన్నాయా లేవా అనే డౌట్లతో థియేటర్స్ వద్దకైతే ఫ్యాన్స్ బీభత్సంగా చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే ఇక్కడి వరకు రాకపోయి ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే చాలా బీభత్సంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అంటే ప్రీమియర్ షోస్ ఉన్నాయా, ఉంటే ఏ టైంకి వదులుతారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా వాళ్ళు ఉంటారు అనేది కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కూడా ఫ్యాన్స్ బీభత్సం సృష్టిస్తున్నారనే చెప్పాలి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఈ వాతావరణం అంతా భయాందోళనగా మారింది. అటు థియేటర్స్ సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ ఫ్యాన్స్ అందరూ ఇంతమందికి టికెట్లు దొరుకుతాయా అనేది కూడా డౌట్గానే మనకి కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్లో ఇటు గవర్నమెంట్ అటు పోలీస్ అధికారులు కూడా దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే మనకి కనిపించట్లేదు. ఈ పోలీస్ అధికారులు ఇటు మెయిన్గా ఇటు థియేటర్ సిబ్బంది చూసుకున్నట్లయితే వచ్చిన ఫ్యాన్స్ పైన కూడా చేయి చేసుకోవడము, వాళ్ళని కొట్టడము జరిగింది. దానికి ఫ్యాన్స్ కూడా రగిలిపోతున్నారు. ఎందుకంటే మా మీద ఎందుకు చేయి చేసుకున్నారు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడెప్పుడు బుకింగ్స్ అవుతాయా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే క్యూరియాసిటీతో మేము థియేటర్స్ వద్దకి చేరుకున్నాము. కానీ ఒక్కసారి మాకు ప్రీమియర్స్ లేవు అని చెప్పుంటే ఖచ్చితంగా రేపు మార్నింగ్ షోకి మేము వెళ్ళే వాళ్ళమని కొంతమంది చెప్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా టికెట్స్ దొరకని పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయని మరికొంతమంది చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అటు ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇవి అన్ని ప్లేసెస్లో కూడా నిన్న ఈరోజు ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో 9 గంటలకి ప్రారంభమైన ప్రీమియర్ షోస్ నైజాంలో ఇప్పుడు టైం మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 11:30 అవుతుంది. ఇప్పుడు ప్రీమియర్ షోస్ ఓపెన్ చేశారు. ఇదే కాస్త ముందు ఓపెన్ చేస్తుంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. అదేవిధంగా
ఇక్కడ చూసుకున్నట్లయితే నైజాంలో ప్రభాస్ క్రేజ్ అనేది వేరే లెవెల్. రాజా సాబ్ని ఎప్పుడెప్పుడు ఆ వింటేజ్ లుక్లో చూస్తామా అని ఫ్యాన్స్ అనే వారికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఈ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసే విధంలో అటు గవర్నమెంట్ తరపున అధికారులు విఫలమైనట్టుగా కనిపిస్తుంది, ఇటు థియేటర్ సిబ్బందులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం ఇక్కడ ఉన్నది ఒక మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాము. మల్టీప్లెక్స్ వద్దే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందంటే సింగిల్ స్క్రీన్ వద్ద ఎలాంటి పరిస్థితి తలపిస్తుందో మనం ఊహించవచ్చు. కాబట్టి సో దయచేసి ఎప్పటికైనా నైజాంలో ఈ ప్రీ బుకింగ్స్ అలాగే స్పెషల్ షోస్ అలాగే టికెట్ రేట్స్ విషయంలో ఎప్పటికైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే సినిమాలన్నిటికీ కలిపి ప్రత్యేకించి ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కాస్త ఫ్యాన్స్కి కూడా ఊరట లభిస్తుంది. అలాగే అటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, విమల్ థియేటర్ నుంచి.